ప్రైజ్ ది లార్డ్. ఉదయకాలం ప్రార్థన చేశారా? దేవుని వాక్యము చదివారా? మనందరము దేవుడు మనందరినీ సజీవ లెక్కలో నిలిపినందుకు ఆయనకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. మరి నేటి దినము అనుదిన ఆహారంగా రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చదివి దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమయందును అతిశయపడుదుము. చూడండి, ఈ వాక్యం చేత ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. శ్రమ ఓర్పును, దీన్ని మనం ఆలోచన చేసినట్లయితే శ్రమ, మనం చేస్తున్నటువంటి పనులలో చాలా శ్రమ అయినా మనకు దేవుడు ఓర్పు ఇచ్చిండు. ఎక్కడైతే కష్టపడి మనం పని చేస్తుంటామో పని చేసిన వారికి ఇంకా పని చెప్తూ ఉంటారు కదా. అంటే మన మీద ప్రేమ చూపెడుతూ వాళ్ళు ఇంకా పని చెప్తూనే ఉంటారు. ఆ పని మనము మంచిగా చేస్తే, ఓర్పుతోటి మనం పని చేస్తే ఏమంటున్నాడు? ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. చూడండి, కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు ఎగ్జామ్స్ కొరకు మనం ప్రిపేర్ అవుతున్నటువంటి క్రమీప స్కూల్స్లో ఉన్న సిలబస్ని, కాలేజీలో ఉన్న సిలబస్ని మనం సిలబస్ ముందు పెట్టుకొని చదువుతూ ఉంటాం. కష్టపడి చదువుతూ ఉంటారు కదా కొందరైతే. అంటే శ్రమ, మానసిక శ్రమ, శారీరక శ్రమ, ఇన్ని శ్రమలు గుండా వారు వెళ్తున్నప్పుడు ఆ శ్రమ ఓర్పునిస్తుంది. మీ పెద్దవారు పని చెప్తున్నప్పుడు మనం సంతోషంగా చేస్తున్నప్పుడు ఇంకా పని చెప్పింది అనుకోండి, ఆ శ్రమలో ఓర్పుని సంపాదించుకోవాలి. ఆ శ్రమలో మనం ఓర్పు సంపాదించుకున్నప్పుడు ఆ పెద్దవాళ్ళు ఏమనుకుంటారు? మన మీద కష్టపడతాడు, ఆయనకు మంచి ఫలితం ఇవ్వాలి అని ఇంకా హయ్యర్ పొజిషన్ ఇస్తూ ఉంటారు కదా. అదే మనము ఈరోజు మనతోనే మాట్లాడుతున్న దేవుడు ఏమనంటున్నాడు? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను. కాలేజ్ పిల్లలు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు కష్టపడి చదువుతారు. ఆ రెఫరెన్సెస్, ఈ రెఫరెన్సెస్ తీసుకొని ఒకవేళ చదవకపోతాడు, ఎగ్జామ్లో ఏం రాయలేడు. ఒకవేళ మంచి ప్రిపరేషన్ అయ్యి మంచి కాన్ఫిడెన్స్ తోని పోతే ఓర్పు పరీక్షను ఎంత మంచిగా రాసుకుంటాం కదా పరీక్ష. ఆ పరీక్ష తర్వాత రిజల్ట్స్ అప్పుడు దాని యొక్క నిరీక్షణ ఫలం ఎంత బాగుంటుంది. నువ్వు నా మాటలు వింటున్న బిడ్డలందరి కొరకు దేవుడు ఈ మాట మీతో చెప్తున్నాడమ్మా. శ్రమ ఓర్పునిస్తుంది మీకు, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. లాస్ట్లో దేవుడిచ్చిన అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు ఇవ్వాలని ఆశకొని ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలందరి కొరకు స్కూల్ టాప్ నువ్వే, కాలేజ్ టాప్ నువ్వే. వింటున్నావు కదా దేవుని యొక్క మాటలు. తల్లిదండ్రుల యొక్క శ్రమ వృధా కానియకుండా మీరు చేస్తున్నటువంటి పరీక్షను, మీరు చేస్తున్నటువంటి నిరీక్షణ కలిగినటువంటి రిజల్ట్స్ దేవుడు ఇవ్వాలని ఆశకొని ఉన్నారు. పిల్లలారా, మరి పెద్దలారా, చేస్తున్నటువంటి మీ కష్టంలో దేవుడు మీకు తోడై ఉంటానంటున్నాడు. కలగజేయునని చూడండి, కలగజేయునని ఎరిగి శ్రమయందును అతిశయపడుదుము. శ్రమయందు ఏమంటున్నాడు? అతిశయపడు. మనము లాస్ట్కి శ్రమ అప్పుడు అతిశయపడుదుము అని అంటే సంతోషపడతాం, గర్వపడతాం. ఎందుకు? నువ్వు స్కూల్ టాప్ వస్తున్నావు, నువ్వు కాలేజ్ టాప్ వస్తున్నావు, నీ ఉద్యోగంలో మంచి పొజిషన్లో మీ బాస్ని మిమ్మల్ని నిలబెడుతున్నావు. మీ మీద నమ్మకం ఉన్నది వాళ్ళకి. నా మాటలు వింటున్న బిడ్డలందరి కొరకు దేవుడు ఆలోచనకు నీ ఉన్నాడు. నువ్వు ఆఫీస్లో కానీ, నువ్వు చేస్తున్నటువంటి పనిలో కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ నీతోనే మాట్లాడుతున్నావు. నువ్వు కష్టపడుతున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు అతిశయపడుదుము. శ్రమయందు దేవుని యందు మనం అతిశయపడుతున్నాం అని అంటే సంతోషపడతాం, గర్వపడతాం. ఎందుకు? మంచి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ మీకు ఇస్తాను అంటున్నాడు కదా. మరి అట్లాంటి దేవుని కలిగినటువంటి మనం ఎంత ఈరోజు వాక్యం వింటున్నా మీ అందరితోటి మాట్లాడుతున్నాను. నువ్వు ఫ్రెండ్స్ కావాలి, నేను కాలేజ్కి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలని, స్పోర్ట్స్ ఎంజాయ్ చేయాలని, ఇంకా ఏదైనా కోకరికులర్ యాక్టివిటీస్కి పోతానని నువ్వు ఆశకుని ఉన్నావా? మరి నీ యొక్క శ్రమ ఉండదు, నీ యొక్క పరీక్ష, నీ యొక్క ఓర్పు ఉండదు. లాస్ట్కి నువ్వు క్వశ్చన్ మార్క్ లెక్కనే మిగిలిపోతావు. కాబట్టి అయితే నీ హృదయంలో కొంతకాలము నీ ఫ్రెండ్స్కి దూరంగా, కొంతకాలము నీ స్పోర్ట్స్కి, కొంతకాలము ఆయా అడ్వర్టైజ్మెంట్స్కి అన్నిటికీ దూరం ఉండి
దేవుడిచ్చిన సమయాన్ని వినియోగించుకొని, దేవుడిచ్చినటువంటి ఇట్టి తరుణాన్ని నువ్వు చదువుతున్న వ్యక్తివి కావచ్చు, నువ్వు బిజినెస్లో ఉన్న వ్యక్తివి కావచ్చు, నువ్వు ఇంకేదైనా పనులలో ముందు పడాలని అనుకుంటున్నావా? నీ యొక్క శ్రమ, నీ యొక్క ఓర్పు, నీ యొక్క నిరీక్షణ ఈరోజు ఫలభరితం అవుతుందని చెప్తున్నాడమ్మా. మంచి ఈరోజు అంతయు నీకు మీ అందరికీ మంచిగా జరగాలని మరి దేవుడు ఆశకొని ఈ వచనాన్ని మీతోనే మాట్లాడుతున్నాడు. ఇది కృప మనందరికీ దయచేయండి దాకా ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపా సత్య సంపన్నుడా నీకే స్తోత్రములు నాయనా. శ్రమ ఓర్పు పరీక్షను నిరీక్షను కలగజేయనని ఎరిగి శ్రమయందు మేమందరం అతిశయపడుతున్నాం తండ్రి, సంతోషపడుతున్నాం నాయన, గర్వపడుతున్నాం యేసయ్యా. కష్టపడటము నాయన ప్రభా కాలములలో మా మనునేత్రములను అయా మా శారీరక బలాన్ని మీరు సామర్థ్యాన్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఓర్పు అయినటువంటి పరీక్షను ఎండ్యూరెన్స్ టెస్ట్లో మేము అయా నీ అందు మేము పాస్ అయిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి ప్రభా మరి మేమందరము ఫలభరితమైనటువంటి రిజల్ట్స్ కొరకు ఫలభరితమైనటువంటి ఆయన అతిశయపడదుము అని చెప్పి ఉన్నావు. గర్వపడుతున్న కృపను మాకు దయచేయండి అయా. వాక్యం వింటున్నటువంటి బిడ్డల హృదయంలో సంతోషభరితము ఆయన అయా గర్వపడే దినములు నాయన ప్రభు చూడుటకు నాయన బిడ్డలకు నీ కృప దయచేయమని వేడుకొంచున్నాం. వారి జీవితంలో మంచి అయా నాయన రిజల్ట్స్ ఇచ్చుటకు నాయన నీ కృప దయచేయమని, ఈ వాక్యం వింటున్న హృదయాలను అయా మనునేత్రములు తెరువమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.